పేరు ప్రియా. వార్తల ముందుగా హెడ్లైన్స్. సమాజ సేవలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందంజ. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడి. పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్. బెర్లిన్లో బిజీగా కందుల దుర్గేష్ బృందం. బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం దారుణం. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆదిరెడ్డి మండిపాటు. జన ఔషధిలో తక్కువ ధరకు మందులు సద్వినియోగం చేసుకోవాలి అని దగ్గుబాటి పిలుపు. P4 సర్వే పనులు సమర్థవంతంగా చేపట్టాలి. 18 నాటికి సర్వే పూర్తి చేయాలన్న కలెక్టర్. విజయవాడ టీచర్స్ కాలనీ సాయిబాబా గుడి వీధిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలు విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టినట్లు ఆమె వివరించారు. సేవా భావంతో సమాజానికి అవసరమైన పనులు చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుంది అని నారా భువనేశ్వరి తెలిపారు. రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల్ని ఆదుకునే లక్ష్యంతో ఇక్కడ సేవలు అందిస్తామన్నారు. అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరిలో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. విద్య, వైద్య సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో మరింత విస్తృతం చేసే లక్ష్యంతో భవన నిర్మాణం చేపట్టాం. సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే దాతృత్వం చాటుకునేవారు మాతో చేతులు కలపాలి అని కోరుతున్నామన్నారు. 25 ఏళ్లుగా నిరంతర సేవలు అందిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రారంభమైన ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నామని వెల్లడించారు. G+5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించామన్నారు. ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. మీకు గుర్తు చేస్తున్నాము, మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్. అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తాము అది చేస్తాము. అట్లానే మేమేది ప్రజలకి మేము హామీ ఇచ్చాము, మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి 26 మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా. ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది దాతలు, ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్ను 10 మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్ళగలం. ఒక ట్రస్ట్ వల్లనే కాదు. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టాలి అని ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పారిశ్రామికవేత్తలను కోరారు. బెర్లిన్ పర్యటనలో కందుల దుర్గేష్ బృందం బిజీగా గడుపుతోంది. నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ పంపిణీ చేశారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపి నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బెర్లిన్ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ వద్ద మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి వివిధ దేశాల ప్రతినిధులకు రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు, సుదీర్ఘ సముద్ర తీరం, చారిత్రాత్మక ప్రదేశాలు, కోటలు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, చల్లని ప్రదేశాలు, సజీవ నదులు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రఖ్యాతి పొందిన
బౌద్ధ రామాలు సహా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని పారిశ్రామికవేత్తలకు తెలిపారు. అంతేగాక సంస్కృతి సాంప్రదాయాలకు తమ ప్రాంతంలో పెద్దపీట వేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్లు, బహుళ అంతస్తు హోటళ్లు, విభిన్న పర్యాటకానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వస్తువులకు పెద్దపీట వేయాలి అని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి అవసరమైన కీలక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం మంచి విధం కాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. దరాజ్పురి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సి ఉందని, వారు తిరస్కరించి చీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసిన ఆ పార్టీలో ఆత్మపరిశీలన లేకుండా లేనిపోని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిందన్నారు. ఆ చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీకి కొరవడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. నగరంలో ఉన్న మాజీ ఎంపీ కూడా ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా స్పందించకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిని గత 5 ఏళ్లలో సర్వనాశనం చేశారని, ఇప్పుడు అన్ని విభాగాలను చక్కదిద్దుతున్నామన్నారు. రివర్ ఫ్రంట్కు స్టేడియం నిర్మాణానికి లారీ స్టాండ్ స్థలంలో 34 కోట్లు ఖేలో ఇండియా నిధులతో శంకుస్థాపనలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి, మణి, నాయకులు కాశీ నవీన్, మజ్జి రాంబాబు, ఇన్నమూరి దీపు, ద్వారా పార్వతి, సుందరి, శెట్టి జగదీష్, నల్లం శ్రీను, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే ఈ రోజున వైసీపీ వారు అసెంబ్లీకి రావట్లా. చాలా దారుణం. ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం. మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. మరి రాకుండా, మీరు బడ్జెట్లో పాల్గొకుండా, చట్టసభలపైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తారు? ఎలాంటి వ్యక్తికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు. గౌతమి సూపర్ బజార్ మా వాళ్ళు చెప్పారు, ఈరోజు కూడా నేను వస్తూ ఉంటే అనవసరమని మేము చెప్పామన్నారు. అయినా కూడా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ 5 సంవత్సరాలు వైసీపీ వారు గౌతమి సూపర్ బజార్లో చేసిన అవినీతి కారణం ఈ రోజున ఒక నగర నడిబొడ్డున ఒక మంచి విలువైన స్థలాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కోల్పోబోయింది. తెలిసిన వెంటనే గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి 6/12/2024 లెటర్ రాశారు. అలాగే రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ రాజమహేంద్రవరం కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని అదే రోజున, అంటే గత సంవత్సరం డిసెంబర్ నాడు నుంచే నేను పోరాటం మొదలుపెట్టాను దాని మీద. అలాగే డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రాజమహేంద్రం లెటర్ ఇష్యూ చేశాడు మున్సిపల్ కమిషనర్ గారికి, ప్లాన్ని ఆపండి అని అదే రోజు. కానీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి 11 సంవత్సరాల లీజుని 33 సంవత్సరాలు సబ్లీజ్ తెచ్చుకున్నాను కోర్టుకి వాస్తవాలు చెప్పకుండా ఇంట్రిమ్ సస్పెన్షన్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. టెండర్లు వేసుకున్నారో ఎవరైతే వాళ్ళందరికీ వచ్చిందో తెలుసు. అందులోనూ ఆయన మన గాలి ఎంపీ గారి ముఖ్య అనుచరుడు, ఆర్థిక లావాదేవీలు కూడా అతనే చూస్తుంటాడు, మేకావారు. అతనికే 3 షాపులు వచ్చాయి. 3 షాపులు. మేకా నరసింహ గారు అలా అబ్బాయి మొత్తం అంతా అతను అనుచరుడు, మొత్తం బినామీ కూడా మాజీ ఎంపీ గారి బినామీ. మరి అతను ఏమైనా ముడిపులేని ఇచ్చాడేమో అడగవలసింది కదా అతనే. అవన్నీ అసలు. ఇంకోటి వెస్ట్ గోదావరి 2కో 3కో ఇక్కడ తగిలాయి. ఎవరికైనా సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది. అందులోని ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈ ఎంపీకి, మాజీ ఎంపీ గారికి ఏం చిత్రం అంటే కొద్దిగా చిప్పు తప్పిన అనుకుంటా. ఎందువల్లంటే అతను ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు అతనికి. ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు. వాడు ఏమో నన్ను మర్చిపోతున్నారు రాని వస్తాడు, ప్రెస్ మీట్ వస్తాడు ఏదోటి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు మా ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు చూసారా, ఎలక్షన్ ముందు ఏ విధంగా పని చేస్తున్నాడో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే పని ఈయనకి.
ప్రధానమంత్రి జన ఔషధి దుకాణాల ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు చాలా తక్కువ ధరలకు మందులన్నీ అందుబాటులోకి వచ్చాయి అని, రానున్న రోజుల్లో జన ఔషధి దుకాణాలను మరింత విస్తరిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో ప్రధానమంత్రి జన ఔషధి మందుల దుకాణం వద్ద జన ఔషధి దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దగ్గుబాటి పురంధరేశ్వరి పలువురు ప్రజలతో మాట్లాడి మందుల ధరలు, ఇతర వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు జన ఔషధి దినోత్సవం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో 15,000 జన ఔషధి దుకాణాలు ఉన్నాయని, రానున్న 2 ఏళ్లలో వాటి సంఖ్యను 25,000కు పెంచాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. 2034 రకాల అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయోటిక్స్ కూడా ఇక్కడ అతి తక్కువ ధరలకే అందుబాటులో లభ్యమవుతున్నాయని తెలిపారు. చాలామంది ప్రజలతో మాట్లాడామని, బయట దుకాణాల కంటే తక్కువ ధరకు మందులు లభిస్తున్నాయని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కూటమి నాయకులు మార్ని వాసుదేవ్, బొప్పన శ్రీనివాస్, నర్సీపల్లి హారిక, కరుటూరి శ్రీనివాసరావు, డాక్టర్ నాగమణి, సొసైటీ సీఈఓ బి రాంబాబు, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. 2015వ సంవత్సరం మార్చి 7వ తారీఖున జన్ ఔషధి కేంద్రాలని ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. అప్పట్లో కేవలం దేశంలో 8 జన్ ఔషధి కేంద్రాలు మాత్రమే ఉండేవి. కానీ ఇవాళ సంఖ్య చూసుకున్నట్లయితే 15,000 దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలు ఉన్నాయి. వీటిని రాబోయే 2 సంవత్సరాల కాలంలో వీటిని 25,000కి పెంచాలి సంఖ్య అనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా జాతీయ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, వారిరువురు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మార్చి 7వ తారీఖుని జన్ ఔషధి దినంగా వారు ఖచ్చితంగా జరుపుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ఇవాళ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏమిటంటే జన్ ఔషధి కేంద్రాల్లో ఇటువంటి కార్యక్రమం కనుక మనం జరుపుకోపోయినట్లయితే ప్రజలకి దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి అంశం మీద వాళ్ళకి అవగాహన ఉండదు అనేటువంటి భావనతోటి ప్రతి జిల్లాలో కూడా ఉండేటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్స్తో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పైనుండి మాకు వచ్చినటువంటి ఆదేశం. ఇవాళ జన్ ఔషధి కేంద్రాల యొక్క లాభం మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే 2034 రకాల మందులు ఇవాళ ఈ జన్ ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి, బీపీ కావచ్చు, అదేవిధంగా మనకి డయాబెటీస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని విధాల యాంటీబయాటిక్స్తో సహా ఇక్కడ దొరుకుతాయి. జిల్లాను ప్రగతి పదంలో ముందుకు నడిపేందుకు P4 విధానాన్ని మార్చి 8 నుంచి సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోంది అని, ఎన్నికల కోడ్ వలన 2వ దశలో జిల్లాలో సర్వే ప్రక్రియ 2వ శనివారం నాడు ప్రారంభించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి P4 పై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో P4 కార్యక్రమాన్ని చేపట్టడానికి మార్చి 8 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ చేపట్టవలసి ఉంటుందన్నారు. మార్చి 8 నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా 10 రోజుల కాల వ్యవధిలో సర్వే పూర్తి చేయాలి అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో పేదలు 20% మంది, ఆర్థికంగా అభివృద్ధి చెందిన 10% మందిని సర్వే ప్రక్రియలో గుర్తించి వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఎంపిక విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లిప్త ధోరణితో వ్యవహరించవద్దు అని స్పష్టం చేశారు. వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా P4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చాల్సి ఉందన్నారు. జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మందిని గుర్తించాలి అని సూచించారు. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ ఎల్ అప్పలకొండ, డిఎల్డిఓ పి వీణాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వర్క్ చేసాము. ఇప్పుడు పీపుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అవర్ టార్గెట్ ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండ్ అవర్ స్ట్రాటజీ ఈజ్ ఎవరైతే రిచెస్ట్గా ఉన్నారో ఆ పర్టికులర్ విలేజ్లో వాళ్ళ ద్వారా ఈ పూరెస్ట్ ఆఫ్ పూర్ని పవర్టీ నుంచి బయటకు తీసుకురావడం అనేది మన స్ట్రాటజీ. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి అని రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్, చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆలా అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.
జన సైనికులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంబంధించిన గౌడపత్రికను ఆలా అనిల్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపటి రాజేశ్వరి, జిల్లా కార్యదర్శులు బీరా ప్రకాష్, షేక్ అమీనా, మాజీ సర్పంచ్ పుల్లా రామారావు, రూరల్ మండల ప్రెసిడెంట్ చప్ప చిన్నారావు, కడియం మండలం ప్రెసిడెంట్ ముద్రగడ జమ్మి, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ డైరెక్టర్ చిక్కాల బాబులు, వేంద్ర రామకృష్ణ, ఇంటి తాతాజీ, సోము వినాయక్, అత్తిలి రమణ, ఆకుమూరి అప్పన్న, మేకా గణపతిరావు, సత్యబాబు తదితరులు ఆవిష్కరించారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడమే కాకుండా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తొలి ఆవిర్భావ సభను జయప్రదం చేయడానికి జన సైనికులందరూ ముందుకు రావాలి అని పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్న నాయకులందరినీ తెలుగుదేశం పార్టీలో పెట్టుకుని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వెంట నేర చరిత్ర ఉన్న నాయకులు తిరుగుతున్నారంటూ బద్నాం చేయడం చాలా విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పులిసాగర్ అన్నారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సాగర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కీలక వ్యవహరిస్తున్న 45-46 డివిజన్లలో ఉన్న నాయకులందరూ నేర చరిత్ర కలిగిన వారేనని ఆరోపించారు. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి టీడీపీ పెంచి ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లాలి అని ప్రయత్నించడం దారుణంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గోరక్షణపేటలో ఒక యువకుడు రోడ్డు నిర్మాణం వద్ద సరైన సూచికలు పెట్టకపోవడంతో ప్రమాదం జరిగి మృతి చెందాడని, ఇప్పుడు గోదావరిలో పడవ ప్రమాదం జరిగిన 2 మృత్యువాత పడ్డారని తెలిపారు. వీటన్నిటికీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అంతా వారే చేసి ఇప్పుడు వైసీపీపై నెపం నెట్టేయాలి అని చూడడం సరైన విధానం కాదన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇతర వైసీపీ నాయకులపై బురద చల్లడం మానుకోవాలన్నారు. టీడీపీ నాయకులు ఆదిరెడ్డి భజన బృందంగా పనిచేస్తున్నారని విమర్శించారు. నిన్న టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చేపల చంద్రరాజు అనుచిత వ్యాఖ్యలు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ గారి పైన మరియు పీతా రామకృష్ణ గారి మీద, యూత్ ప్రెసిడెంట్ పీతా రామకృష్ణ, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు, అపహాస్యాలయ్యే మాటలు, హాస్యాస్పద మాటలు మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. దాని గురించి కౌంటర్ అవ్వడం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా చేపల చంద్రరాజు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నది ఏం లేదు, సమాధానం ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు లేదు, దేవుడు నోరు ఇచ్చాడు కదని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు మీరు నగర అధ్యక్షుడు అయ్యుండి ఎస్సీలకి ఏం చేశారు? మీరు ఎస్సీలకు సంబంధించి నేను పోరాటంలో పాల్గొన్నారా? ఎస్సీలకి 50 సంవత్సరాలు దాటితే పింఛన్లు ఇస్తానన్నారు. దాని గురించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? ఎస్సీలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎప్పుడైనా నిలబడ్డారా? మీకు ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కాదు ఇవ్వాల్సిన పదవ. ఆదిరెడ్డి వాసు గారు భజన మేళకి అధ్యక్షుడిగా పదవి ఇవ్వాలి మీకు. ఆయన భజన చేసుకోవడానికి మీరు పనికొస్తారు, అంతేగాని ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మీరు పనికిరారు. ఎందుకంటే ఆయన ఎవరి మీదన్నా కేసులు పెట్టమంటే కేసులు పెట్టడానికి, ఆయన ఎస్సీ వాళ్ళని తిట్టమని ప్రెస్ మీట్లు పెట్టమంటే ప్రెస్ మీట్లు పెట్టడానికి తప్పించి మీరు ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఒక్క పని చేసింది లేదు. ఆయనకి మీరు ఎంతో ఓట్లు వేయించాం, ఎస్సీల తరఫున ఓట్లు వేయించాం, ఎస్సీ ఏరియాలో తిరిగి మీరు ఓట్లు వేయించాం అన్నీ చెప్పారు ప్రెస్ మీట్లో నిన్న. మీరు ఎంతసేపు ఆయనకు ఓట్లు వేయించాం, ఆదిరెడ్డి భజన చేయడమే తప్పించి ఎస్సీలకు మీరు ఏం చేశారు? ఉద్యోగాలు ఏమైనా వేయించారా? ఎస్సీలకు సంబంధించి లోన్లు ఏమైనా ఇప్పించారా? ఎస్సీలకు సంబంధించి అన్యాయాలు జరుగుతుంటే మీరు నిలబడ్డారా? అసలు ఎస్సీల నాయకుడి కదా మీరు పనికొస్తారా? ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అయితే మీరు పనికిరారు. మీరు ఓన్లీ ఆదిరెడ్డి భజన బృందానికి అధ్యక్షుడిగా అయితే మీరు పనికొస్తారు, అంతే తప్పించి మీరు ఇంక దేనికి పనికిరారు. తెలుగు సాహితీ జగత్తులో సుగంధ పరిమళం వంటి తెలుగు పద్యాలను అందించిన కళాప్రపూర్ణ మధునాథ్ పంతుల సత్యనారాయణ శాస్త్రి సేవలు ఎనలేనివని ఆంధ్ర కేసరి యోజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. అటువంటి మహనీయుల స్ఫూర్తి నేటి రచయితలు కొనసాగించాలి అని కోరారు. మధునా పంతుల 105వ జయంతి సందర్భంగా సమితి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో మధునా పంతుల విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలను 9 పర్వాలుగా ఆంధ్ర పురాణం రాసి తెలుగు జాతికి అందించిన ఘనత మధునా పంతులు వారిదన్నారు. ఆంధ్ర రచయితలు కూడా వారు రాసిన మరో ముఖ్య గ్రంథమని తెలిపారు. మధునా పంతుల వంటి పాండిత్యం మరెవరిలోనూ చూడలేమని, ఆంధ్ర కలహానిగా వారు ప్రసిద్ధి చెందారని తెలిపారు. సమితి సభ్యులు దేశిరెడ్డి బలరామనాయుడు, గునిపుడి సునీల్ గౌతమ్, ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేది మన పురాణాల్లో ఒక పురాణం కింద మన తెలుగువారు భావిస్తారు.
అటువంటి మహా వ్యక్తికి ఈ రోజున మనం జయంతి దినోత్సవం ఈ రోజున ఇక్కడ మనం జరుపుకోవడం చాలా ఆనందకర విషయం. మధురాపంతులు సత్యనారాయణ గారు 105వ జయంతి సందర్భంగా మనం ఈ రోజంతా కూడా ఇలా కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఎంతకైనా అదృష్టవంతం, మనందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మధురాపంతులు సత్యనారాయణ గారు వారి అబ్బాయి మధురాపంతుల వెంకటాచలపతి గారు, వారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ఈ సమితిలో సుమారు 30 సంవత్సరాల కింద పనిచేయడం జరిగింది. మరి అలాగా వారితో నాకు సన్నిహిత్యం ఏర్పడడం, అలాగే మధురాపంతులు సత్యనారాయణ గారు వస్తున్నారంటే ఎన్టీ రామారావు గారు 83లో ఆయనకి ప్రత్యేకమైన ఆయన వస్తున్నారు అనగానే ఆయన ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో సంభాషించడం, మరి ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. మరి అలాంటి అదృష్టం మనకు కలిగినందుకు మనం ఎంతో రుణపడి ఉంటామని చెప్పి. రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ రైల్వే అధికారుల సమావేశం స్టేషన్లో జరిగింది. 1-2 ప్లాట్ఫారాలు మరమ్మతులను సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు స్టేషన్లో ఉన్న ప్రజా సమస్యలపై సమీక్ష చేసి వాటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నారు. అడ్వైజరీ బోర్డు మెంబర్స్ పివి సుబ్రహ్మణ్యం, యానాపు యేసు, ఎం కృష్ణమాచార్యులు, తంగెల శ్రీనివాస్, పి సురేంద్ర, కారుమూరి సురేష్, చింతపల్లి సతీష్, బండి సత్యప్రసాద్, కాళ్ళకూరు శ్రీనివాస్, స్టేషన్ మాస్టర్ ఎస్ఎన్ రంగరాజన్, సిడిఐ చంద్రమౌళి, కళ్యాణ్ కుమార్, ఆర్పిఎఫ్ ఎస్ఐ లక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. శానిటేషన్ సిబ్బంది పునర్నియమానికి సత్వరం స్పందించాలి అని అధికారులను కోరారు. ముఖ్యంగా స్టేషన్ ఆవరణలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులతో చర్చించాల్సి ఉందన్నారు. దీనికి రైల్వే మున్సిపాలిటీ ఉమ్మడిగా స్పందించాలని, స్టేషన్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రీపెయిడ్ బాత్రూంలను ఏర్పాటు చేయాలి అని అభ్యర్థించారు. పార్కింగ్ వాహనాలు ఎండకు వానకు గురై పాడైపోతున్నాయని, ఇందుకు సరైన రక్షణ ఏర్పాటు చేయాలి అని కోరారు. ఈ వినతులపై అధికారులు సానుకూలంగా స్పందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమాజ సేవలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందంజ, మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడి. పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్, బెర్లిన్లో బిజీగా కందుల దుర్గేష్ బృందం. బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం దారుణం, వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆదిరెడ్డి మండిపాటు. జన ఔషధిలో తక్కువ ధరకు మందులు సద్వినియోగం చేసుకోవాలి అని దగ్గుబాటి పిలుపు. P4 సర్వే పనులు సమర్థవంతంగా చేపట్టాలి, 18 నాటికి సర్వే పూర్తి చేయాలన్న కలెక్టర్. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.